గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలయ్య కెఎస్ రవీంద్రబాబు దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ డాకు మహారాజ్ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో బాలయ్య నటన, బాబీ టేకింగ్కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. తొలి వారంలోనే 160 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది డాకు మహారాజ్. ఇప్పటికీ ఒక రేంజ్లో వసూళ్లు వస్తున్నాయి కొన్ని చోట్ల. ఇప్పటికే 250 కోట్ల మార్క్ అయితే దాటేసింది. మరి 33వ రోజు వసూళ్లు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్తో డాకు మహారాజ్ నిర్మించారు. ఇక బాలయ్య సినిమా అంటేనే మాస్ ఎలివేషన్స్తో పాటు డైలాగులకి ప్రాధాన్యత ఉంటుంది. ఈ సినిమా కూడా బాగా ఆకట్టుకుంది డైలాగులతో. సో మొత్తానికి సోషల్ మీడియాలో కూడా ఈ డైలాగులు వైరల్ అయ్యాయి. ఈ ఏడాది అత్యద్భుతమైనటువంటి విజయంతో పాటు బాలయ్యకు పద్మభూషణ్ అవార్డు రావడంతో అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు. మరో 10 రోజుల పాటు డాకు మహారాజ్ సినిమా థియేటర్లో సందడి చేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికీ 180 నుంచి 190 థియేటర్లో ఈ సినిమా ఆడుతోంది. ఈ సినిమాలో నందమూరి బాలయ్య సరసన ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్గా నటించింది. శ్రద్ధా శ్రీనాథ్, చాందినీ చౌదరి, ఊర్వశి రౌతెల, బాబీ డియోల్, సచిన్ కేట్కర్, హర్షవర్ధన్, హిమజ కీలక పాత్రలు చేశారు. తమన్ స్వరాలు సమకూర్చారు. టీజర్ ట్రైలర్లు, బాలయ్య లుక్, తమన్ బీజిఎం ఈ అంశాలతో డాకు మహారాజ్పై భారీ హైప్ నెలకొంది. దీనికి తగ్గట్టుగానే బాలయ్య సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఒక రేంజ్లో జరిగింది. నైజాం 17.5 కోట్లు, రాయలసీమ 15.5 కోట్లు, ఉత్తరాంధ్ర 8 కోట్లు, తూర్పుగోదావరి 6 కోట్లు, పశ్చిమ గోదావరి 5 కోట్లు, కృష్ణా 5.5 కోట్లు, గుంటూరు 7.5 కోట్లు, నెల్లూరు 2.5 కోట్లు, మొత్తం తెలుగు స్టేట్స్లో 67 కోట్ల మేర బిజినెస్ చేసింది డాకు మహారాజ్. ఓవర్సీస్లో 8 కోట్లు, కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా 5.5 కోట్లు, మొత్తం 80 కోట్ల మేర బిజినెస్ చేసింది. ఇప్పటివరకు బాలయ్య కెరీర్లో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ ఇదే. దీంతో డాకు మహారాజ్ లాభాల బాట పట్టాలంటే 85 కోట్ల షేర్, 170 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్గా విలువ కట్టారు ట్రేడ్ అనలిస్టులు. ఇక ఈ సినిమా తొలి రోజు 56 కోట్లు తీసుకొచ్చింది. 3 రోజులకి 92 కోట్లు, 4 రోజులకి 105 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. 10 రోజులకి 176 కోట్ల వసూళ్లు వస్తే 15 రోజులకి 231 కోట్లు, 21 రోజులకి 250 కోట్లు దాటింది. ఇక ఇప్పటి వరకు 272 కోట్ల వసూళ్ల మార్క్ అందుకుంది ఈ సినిమా. సుమారున్న 15.5 లక్షల రూపాయల వసూళ్లు వచ్చాయి. మొదటి వారంలో 150 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు. 13 రోజులు ముగిసేసరికి 200 కోట్ల మార్క్ దాటింది. ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో లాభాల్లోకి వచ్చింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ దాటేసింది. డాకు మహారాజ్ను ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా రూపొందించారు దర్శకుడు బాబీ. ఇందులో బాలయ్య నానాజీ పాత్ర చేశారు. సినిమా ప్రకటించినప్పటి నుంచి విజయంపై ధీమాగా ఉన్నారు దర్శకుడు బాబీ. ఈ సినిమా విజయం సాధించడంతో ఆయన ఆనందం రెట్టింపైంది.